యాలకులతో చేసు అద్భుతమైన 7 శనివారాల ప్రక్రియ ఇది. అందరూ చేయాలి. మంచి జరుగుతుంది. ఓం నిఖిల గురవే నమః. గురుదేవుల అనుగ్రహం అందరికీ ఉండాలి అని చెప్పి అందరూ బాగున్నారా? హైందవం ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క ఛానల్కు కొత్తగా చూసేవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటాం. ఎంత ఇబ్బందులలో ఉంటామంటే తినడానికి ఇంట్లో తిండి ఉండలేని పరిస్థితి ఉంటుంది. మనకు ఎట్లా అంటే కనీసం ఇంట్లో చివరి బియ్యం కూడా అయిపోయి మన బ్యాంకు బ్యాలెన్స్లో కనీసం మినిమం బ్యాలెన్స్ కూడా అయిపోయి అది ఉండలేని పరిస్థితులలో ఉంటాం. అటువంటి ఆర్థిక ఇబ్బందులు మాత్రమే ఉన్నవారు మీరు ఈ విధంగా కోరుకోండి. మనకు ఏవైనా మనం ఒక 10 లక్షలు ఉన్నాయి, మనం ఏదన్నా కాంట్రాక్ట్ తీసుకుంటాం అనుకుంటాం, ఆ కాంట్రాక్టు మనకు రాలేదు. అది కాదు ఆర్థిక ఇబ్బందులు అంటే. మనము స్వచ్ఛందంగా ఎంత కష్టపడుతున్నా ఆర్థికంగా కుంగి కృషించకపోయి మనము మన జీవనోపాధి ముందుకు సాగలేని పరిస్థితి, మన ఇంట్లోని వారికి కనీసం తిండి పెట్టలేని పరిస్థితిలో ఉన్న మాత్రమే మనకు అవసరాలను తీర్చుకోవడానికి కూడా మనము లేని పరిస్థితుల్లో ఉన్నదాన్ని మాత్రమే ఆర్థికంగా కృంగిపోవడం అంటాం. మనకు ఉంటాయి, మనకు సొంత ఇల్లు ఉంటుంది, మనకు వ్యవసాయం చేసుకోవడానికి వ్యవసాయ భూమి ఉంటుంది. మనం కష్టపడి చేసుకోవాలి. మనకు దాంట్లో లాభం రావడానికి మనం ఈ యొక్క కొన్ని ఫలితాలను మనం ముందుగాల ఏదైనా కానీ మనకు మంచి జరిగినప్పుడు ఆ దేవతలకు కృతజ్ఞతాభావంతో మనము ఏదైనా వాళ్లకు సమర్పించాలి. మనం సమర్పించడం అంటే మనం ఏదో దేవతలకు పెట్టడం కాదు. సమర్పించాలంటే మనం మనస్ఫూర్తిగా వాళ్లకు కృతజ్ఞత తెలియజేయాలి. అమ్మా, మాకు ఈ యొక్క ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినావు, ఇదే మాకు 10,000 అమ్మా, మీరు మమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు, అది చాలు. మీ యొక్క కరుణా కటాక్షాలతో నాకు పని కాలేదు, నాకు ఈ పని కొంత చేసి పెట్టమ్మా, నేను ఒక 10 మందికి సహాయపడే అవకాశం నాకు కలుగుతుందమ్మా అని చెప్పి నేను ఈ యొక్క పని అయితే ఈ యొక్క వ్యవస్థకు, ఈ యొక్క జీవన పరిస్థితులలో ఉన్న దిగజారు పరిస్థితుల్లో ఉన్న వారికి నా వంతుగా ఒక 10% నేను సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించమ్మా, పని అయితే నేను ఈ సేవ చేయగలుగుతాను అని అమ్మవారికి వినమ్రంగా మనము మన యొక్క ఇబ్బందులను తెలియజేసుకోవాలి. అంతేకాని మనం ఆర్థికంగా ఉండి కూడా నాకు ఏవైతే లేవు, నాకు ఏ పనులు అయితే లేవు, నేను ఆర్థికంగా చితికిల పడిపోతున్నా అని చెప్పి అది కాదు. మనకు తిరగడానికి కారు ఉంటుంది, మనము బయటికి పోవడానికి మంచి పొజిషన్ ఉంటుంది, అన్నీ ఇచ్చిన దేవతలకు కృతజ్ఞతాపూర్వకంగా వాళ్లకు నమస్కారం తెలియజేసుకోవాలన్నా వద్దా? అది మనము ఎందుకంటే ఏదైనా కానీ మనము వినమ్రంగా దేవత వద్ద మనం వినమ్రంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఏదైనా జరుగుతుంది. మనము వారికి తగ్గట్టుగా మనము ఏ పూజాధికాలైనా చేసినా ఏది చేసినా వినమ్రంగా చేయాలి. మనము ఈరోజు మనము శనివారం రోజు చేసుకోవాలి ప్రక్రియ. మనము శనివారం రోజు ఉదయమైనా పర్వాలేదు, మనం ఉదయం అంటే 4 గంటల ముందే, సూర్యోదయం కాకముందే ఇంట్లో శుద్ధి చేసుకోవాలి. లేనిచో సాయంత్రం 6 గంటల తర్వాత సూర్యాస్తమయం అయిపోయినాకనైనా మనము శుద్ధి చేసుకోవాలి. ఇల్లు మొత్తం మంచిగా, ఎట్లాగో శ్రావణ మాసంలో అందరూ శుద్ధిగా ఉంటారు, అందరూ అమ్మవారిని రోజు మీరు కొలుస్తూనే ఉంటారు శ్రావణ మాసం మొత్తం. కాబట్టి మనము ఈ శనివారం రోజు మాత్రం అమ్మవారికి మనం దీపం పెట్టే ముందు మనము మన యొక్క దేవుని ఆ యొక్క పటాలలో శ్రీ వెంకటేశ్వర, శ్రీ బాలాజీ, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటో ఉండే విధంగా చూసుకోవాలి. శ్రీ మహావిష్ణువుది కాకుండా
శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహము కానీ ఫోటో కానీ ఉండే విధంగా చూసుకోండి. ఆ విధంగా చూసుకొని మనము ఇది ఒక 7 వారాలు చేసే ప్రక్రియ. అది మనము కడు పేదరికంలో అనుభవిస్తూ కనీసం పిల్లలకు ఫీజులు కట్టలేని పరిస్థితులలో, కనీసం ఫీజులు కాదు మన ఇంట్లో తిండికి వెళ్ళలేని పరిస్థితికి మనము ఉన్నప్పుడు మనలాంటి అభాగ్యురాలను ఆదుకోవడానికి అమ్మవారు మనకు ఇది ఒక వ్రతకల్పన మనకు కల్పించడం జరిగింది. ఈ యొక్క వ్రతకల్పన మా గురుదేవులైన నిఖిలేశ్వర మహారాజు యొక్క అన్నీ మనం రిఫర్ చేయడం ద్వారా మనకు ఇదొకటి యాలకులతో ఒక పరిహారం మనకు ఈ యొక్క ఏంటంటే ఆర్థికంగా మరీ చిటికల పడిపోయి మనం లేవలేని పరిస్థితులలో మరీ మనం ఇక రేపు పొద్దుగాల తిండి ఎట్లా పరిస్థితి అనే పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఇటువంటి ఎంతటి దౌర్భాగ్యమైన జీవితం మనము గడుపుతున్నామో మన ఆ బాధ అనేది ఆ బాధ పడేవారికి మాత్రమే తెలుస్తుంది. కానీ ఎదుటివారు వాళ్ళకు ఆ బాధ తెలియనియకుండా చాలామంది బతుకుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం ఇది ఒకటి చేయడం వల్ల మనకు మొదటి వారమే మనకు అవకాశం వచ్చి మనకు ఏదో విధంగా అంటే మనకు ఈ విధంగా చేస్తే ఇంట్లోకి వచ్చి డబ్బులు రాలడం కాదు, ఏదో ఒక పని కలిగి ఖచ్చితంగా ముందుగానే డబ్బులు వచ్చేస్తాయి అన్నట్టు మనకు. ఎందుకంటే ఆర్థిక అవసరాలు ఉన్నాయి కాబట్టి మనకు ఒక వ్యక్తికి మనం ఒక పూర్వాశ్రమంలో అంటే మనం ఒక గత 2-3 సంవత్సరాల క్రితం వాళ్ళకు సహాయం చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకొని అంటే ఈ యొక్క అమ్మవారు వాళ్ళకరే నీ యొక్క ఫ్రెండ్ పరిస్థితి, నీ యొక్క గురువు పరిస్థితి, నీ యొక్క అన్న పరిస్థితి, తమ్ముని పరిస్థితి మంచి లేదని చెప్పి వాళ్ళకు తెలియజేసి వాళ్ళ ద్వారా నీకు రావాల్సిన డబ్బులను ఇప్పిస్తారన్నమాట. అంటే మనకు రావాల్సిన డబ్బులు వస్తాయి. మనము ఒకవేళ మనకి దాని దగ్గర కనీసం కొన్ని మనం ముందుకు సాగడానికి మనము ఏదైనా ఈయన దగ్గర తీసుకొని కొన్ని డబ్బులు మనం మళ్ళీ ఈ యొక్క ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టి బాగుపడ్డం కనుక ఇద్దామనుకుంటే మనం అడగక ముందుకి ఆయన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి అడిగి నీకు ఇచ్చే పరిస్థితికి ఆ యొక్క అమ్మవారు ఆ విధంగా చేస్తుంది. ఈ యొక్క శ్రావణ మాసంలో మీరు మొదలుపెట్టి 7 శనివారాలు ఇలా మీరు చేయండి. మనము ఉదయము అయినా పర్వాలేదు, సాయంత్రం అయినా పర్వాలేదు, మనం మాత్రం సూర్యోదయం ముందుగానే లేకుంటే సూర్యాస్తమయం అయిపోయినాకనన్నా ఈ యొక్క పరిహారం చేయాలి. మన దేవతా మందిరంలో వెంకటేశ్వర స్వామి యొక్క పటం ఉండే విధంగా చూసుకొని మనము ఒక 27 యాలకులను తీసుకోవాలి. 27 యాలకులను మనము ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్ళలో పసుపు వేసి ఆ పసుపులో మనము ఈ పసుపులతో కలిపిన నీళ్ళల్లో ఈ యాలకులను ఒక 10 సెకండ్లు మాత్రం, ఎక్కువసేపు నానొద్దు, ఒక 10 సెకండ్లు ఇట్లా ముంచి ఇట్లా తీసేసి వాటిని ఆ 27ను మనం మాలగా కట్టుకోవాలి. ఈ యొక్క 27 యాలకులను మాలగా కట్టేటప్పుడు మనము ఒక మంత్రాన్ని మనము చదవాలి. ఎందుకంటే మనము ఈ యొక్క మంత్రాన్ని చదువుతూ మనము ఈ యొక్క మాలను కట్టాలి. అదేంటిదంటే ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మనం చదువుతూ ఈ యొక్క మాలను మనం కట్టి మనము ఈ యొక్క మాలను మనము ఆ యొక్క ఈ అమ్మవారికి మన యొక్క బాధలన్నీ చెప్పుకుంటూ వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ విగ్రహం కానీ, ముందుగానే చెప్తున్నా శ్రీ మహావిష్ణువు ఫోటో కాదు, శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ ఫోటో కానీ విగ్రహం కానీ మాత్రమే ఉండాలి. అభయహస్తాలతో ఉండాలి. మనము వేసి మన యొక్క బాధలన్నీ చెప్పుకోవాలి. మనకు మొదటి శనివారం మొదలుపెట్టి 2వ శనివారం
ఇక మనం మొదలు రెండో శనివారం అయ్యేసరికి మనకు ఏదో విధంగా పని అవుతుంది. కాకపోతే 7 శనివారాలు ఖచ్చితంగా చేయాలి. మనము ఈ విధంగా యాలకులది వేశాక మనం దీపం ధూపం అన్నీ ఎట్లా ముట్టించుకొని మనం పూజ చేసుకుంటాం కదా. మనము ఈ యొక్క ఒక పాలల్లో బెల్లం వేసి మనము నివేదనగా సమర్పించాలి. పాలల్లో బెల్లం వేసి నివేదనగా సమర్పించి ఆ బెల్లంను దానిలో మిరియాల పొడి కలపాలి. దాంట్లో పసుపు వేయాలి. మనం పాలను కాచనవసరం లేదు. పచ్చి పాలల్లో బెల్లంతో కలిపి దాంట్లో మన మిరియాల పొడి వేసి ఒక మిరియాన్ని చుర్రు దంచి ఆ మిరియం పొడిని వేసి దానిపై పసుపు వేసి నివేదనగా అమ్మవారికి సమర్పించి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఇళ్ళవేళ నాకు ఉండాలి అమ్మ అని చెప్పి అమ్మవారిని కోరుకొని మనము ఈ యొక్క పరిహారాన్ని మంచిగా 7 వారాలు మనం చేసుకొని మనం ముందుకు వెళ్ళి మనం ఎంతో మంచి అభివృద్ధి సాధిస్తాము. ఇది తథ్యము. ఆ యొక్క ప్రత్యంగిర అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ మనము శ్రీ ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయం ఆ యొక్క ప్రత్యంగిర అమ్మవారి యొక్క పాటలను మనము వీడియో రూపంలో మనము చేయడానికి నిశ్చయించడం జరిగింది. అనివార్య కారణాల వల్ల అందరం సమిష్టిగా మనం అనుకుంటేనే ఈ యొక్క పని అవుతుంది. కాబట్టి మన యొక్క మొబైల్ నంబర్కు మన వాట్సాప్ గ్రూపులలో అందరికీ ఈ యొక్క వీడియో మనం ఆ మెసేజ్ కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా అందరూ కూడా మనకు సుమారుగా ఒక 2 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పి, ఎందుకంటే పాట రాసేవారికి, పాడేవారికి, వీడియో ప్లేబ్యాక్ సింగర్స్కు, ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్ వాళ్ళకు, ల్యాబ్ అంతా మొత్తం ఈ యొక్క వీడియో రూపకాన్ని వీడియో తీయడానికి అన్నీ ఉంటాయి. కాబట్టి ఒక పాటకి 2 లక్షల వరకు ఖర్చు అవుతాయి అని, అంటే మన దగ్గర వాళ్ళు ఓన్లీ అక్కడ మనకు ఖర్చుల వరకే వాళ్ళు తీసుకుంటున్నారు, డబ్బులు తీసుకోవడం లేదు. ఈ యొక్క పాటకు అమ్మవారి ప్రత్యంగిర అమ్మవారి యొక్క ఒక మంచి మనం పాటను ముందుకు తీసుకురావడానికి మన యొక్క శివశక్తి దేవాలయం ఆధ్వర్యంలో ఆ యొక్క నిఖిలేశ్వర్ మహారాజు యొక్క అనుగ్రహంతో ఈ యొక్క మనం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎవరైనా మనకు సహాయంగా ఈ యొక్క పాటకు సహాయంగా ఎవరైనా ముందుకు వచ్చేవారు ఉంటే మన యొక్క మొబైల్ నంబర్ ఉంది కదా 8519863863, దానికి వాట్సాప్లో మీరు మీ పేరు, మీ ప్రదేశం తెలియజేసి ఈ యొక్క పాటకు మేము కూడా సహకరిస్తుందామని చెప్పి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనము మీకు ఆ యొక్క డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరైతే ఈ యొక్క మనకు 500 కానీ 1000 కానీ ఎంతైనా పర్వాలేదు, దీనిలో ఇబ్బంది పడేది ఏం లేదు. ఎవరైనా అందరి యొక్క అంటే ఇబ్బంది పడి మా పేర్లు చెప్పొద్దంటే చెప్పము. మనం ఈ యొక్క పాటకు సహకరించిన వారి పేర్లంది చెప్పి అందరికీ వీడియో రూపకంగా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం కూడా జరుగుతుంది. ఒకవేళ అవసరం లేదు అని చెప్పినా పర్వాలేదు, అంతా మేమే పెట్టుకుంటామని చెప్పి కొంతమంది ఉంటారు. ఆ విధంగా వద్దు, ఎందుకంటే అందరూ భక్తుల సమిష్టిగా జరగాలని చెప్పేసి ఈ యొక్క మనం సంకల్పించడం జరిగింది. మనం ఒక 5 పాటలు చేద్దాం అనుకుంటున్నాం. మొదట ఒక పాట స్టార్ట్ చేస్తే మనకు ఆ విధంగా అమ్మవారి యొక్క ప్రతిష్ట, అమ్మవారి యొక్క ఉద్భవం, అమ్మవారిని మొక్కడం వల్ల మనకు జరిగే లాభాలతో మంచి యొక్క పదాలను మంచిగా సమకూర్చి మనం ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్కి ఇది ఇవ్వడం జరుగుతుంది. మనకు ఒక మంచి పాటను వీడియో రూపంలో మనకు అందించడానికి వాళ్ళు మనకు ఫ్రీగానే చేస్తున్నారు. కాకపోతే దానికి సంబంధించిన అన్ని ఖర్చులు ఉంటాయి. కాబట్టి మనము దీన్ని చేయడానికి అందరూ సహకరిస్తారు అని చెప్పి ఆ యొక్క ప్రత్యంగిర అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉంటుంది. ఖచ్చితంగా అందరూ సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఒక నిమిషం ఈ యొక్క వీడియో చూసి వెళ్ళకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.